చదివితే ఇక్కడ 4 చెట్లు కనిపిస్తాయి. 4 చెట్లు కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు చెట్లు మొలుచునుగాక అని పలికిన వెంటనే చెట్లు మొలిపించెను అని వ్రాయబడింది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 6వ వచనములో దేవుడు స్వయాన తన చేతులతో నాటిన దేవదారు చెట్లు అని వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అన్నాడు. అంటే దేవుడు మాట్లాడితే మొలిచిన చెట్లున్నాయి, దేవుడు స్వయంగా తన చేతులతో నాటిన చెట్లు ఉన్నాయి, దేవుడు నాటకుండా మొలిచిన మొక్క కూడా ఉంది. కానీ న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి చెట్లు 4 చెట్లున్నాయి. చెట్లన్నీ మాట్లాడుకొని మన మీద మనల్ని పరిపాలించడానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకుందాము అని ఒలీవా చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవా చెట్టు నీవైతే నీతి కలిగిన దానివి, భక్తి కలిగిన దానివి, పరిశుద్ధత కలిగిన దానివి, మమ్మల్ని మా మీద రాజుగా ఉండి పరిపాలించుము అని మిగతా చెట్లన్నీ బ్రతిమలాడుతూ ఉన్నాయి. చెట్లు ఎలా మాట్లాడతాయి అనుకోవద్దు. ఇశ్రాయేలుల్ని పోల్చి చెట్లతో పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. వినండి, ఒలీవా చెట్టు అనగానే మనకి బైబిల్ గ్రంథంలో భక్తులతో పోల్చారు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఎదుగుతారు అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలు ఒలీవా మొక్కల్లాగా ఎదుగుతారు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవా చెట్టునై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు, భక్తి కలిగిన వారు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినటువంటి వారిని దేవుడు ఒలీవా చెట్లతో పోల్చాడు. ఒలీవా చెట్లు పాలస్తీనా దేశంలో ఎక్కువగా మొలుస్తాయి. ఒలీవా చెట్టు 4000 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఒలీవా నూనెతో రాజులను అభిషేకం చేస్తారు. ఒలీవా నూనెతో దైవజనులను అభిషేకం చేస్తారు. ఒలీవా చెట్టు అంటుంది, మీ మీద రాజుగా ఉండడానికి నాకు ఇష్టము లేదు అని రాజరికాన్ని త్రోసిపుచ్చింది. ఒలీవా చెట్టు మాట్లాడిన మాట ఏమిటంటే, ఏ దేవుడైతే నన్ను నాటాడో ఆ దేవుని కోసం నేను బ్రతుకుతాను. ఏ దేవుడైతే తన ప్రజలకి నా మాధుర్యాన్ని పంచమన్నాడో నా మాధుర్యాన్ని దేవుని ప్రజలకు పంచుతాను. దేవుని కోసమే బ్రతుకుతాను గాని మీ మీద రాజుగా ఉండడం నాకు ఏమాత్రము ఇష్టము లేదని రాజరికాన్ని త్రోసిపుచ్చింది. ఒలీవా చెట్టు, ఒలీవా నూనె ఆత్మాభిషేకానికి గుర్తుగా ఉన్నది. మరలా చెట్లన్నీ మాట్లాడుకొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు మమ్మల్ని పరిపాలించడానికి మా మీద రాజుగా ఉండుము అని చెట్లన్నీ బ్రతిమలాడుతున్నప్పుడు
చెట్లన్నీ అంజూరపు చెట్టుతో మాట్లాడుతున్నాయి. మమ్మల్ని పరిపాలించడానికి నీతి కలిగిన దానివి, భక్తి కలిగిన దానివి, యథార్థమైన దానివి, మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించము అని చెట్లన్నీ బ్రతిమలాడాయి. అంజూరపు చెట్టు అంటుంది, ఏ దేవుడైతే నాటాడో నన్ను, ఆ దేవుని కోసం బ్రతుకుతాను. ఏ దేవుడైతే తన ప్రజలకు నా మాధుర్యాన్ని పంచమన్నాడో, నా మాధుర్యాన్ని దేవుని ప్రజలకు పంచుతాను అని అంజూరపు చెట్టు మాట్లాడుతూ ఉంది. డాక్టర్లు గర్భవతులకు సలహా ఇస్తారు. ఏమని అంటే, రక్తం తక్కువ ఉన్న గర్భవతితో, అమ్మా కొంచెం అంజూరపు పండ్లు తిను, రక్తము వృద్ధి అవుతుంది అని డాక్టర్లు సలహా ఇస్తారు. అంజూరపు పండ్లలో రక్తాన్ని వృద్ధిపరచగలిగిన శక్తిని పెట్టాడు దేవుడు. రాజైన హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, నీవు మరణమవుతున్నావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకొనుము అని యెషయా చెప్పిన వెంటనే హిజ్కియా దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి పశ్చాత్తాప పడినప్పుడు అదే ప్రవక్తని దేవుడు మరలా పంపి, యెషయా ప్రవక్త వచ్చి అంటున్నాడు, మీరు అరణ్యములోనికి వెళ్ళి అంజూరపు ముద్దను తీసుకొని రండి అన్నప్పుడు అంజూరపు ముద్దను తీసుకొని వచ్చి హిజ్కియా కురుపు మీద పెట్టిన వెంటనే అతని రోగము స్వస్థపరచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు ముద్ద లేక అంజూరపు చెట్టు యేసయ్య గాయాలకు సూచనగా ఉన్నది. యేసు ప్రభువారు సెలవిచ్చారు, నేను పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి, యెహోవానైన నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్నాడు. ఈ అంజూరపు ముద్దలో రోగిని స్వస్థపరచగలిగిన శక్తి ఉంది. ఈ అంజూరపు చెట్టు అంటుంది, ఏ దేవుడైతే నన్ను నాటాడో ఆ దేవుని కోసం నేను బ్రతుకుతాను. ఏ దేవుడైతే నన్ను పుట్టించాడో ఆ దేవుని ప్రజల కోసం నేను బ్రతుకుతాను, మాధుర్యాన్ని పంచుతాను. మీ మీద రాజుగా ఉండడం నాకు ఏమాత్రము ఇష్టమో లేదని రాజరికాన్ని త్రోసిపుచ్చింది ఈ చెట్టు. అమ్మా, మందిరంలోనికి వచ్చేటప్పుడు సారాదాగొచ్చావమ్మా అన్నాడు. ఆ దైవజనుని పేరేమిటంటే ఏలి. ఆ తల్లి సంతానము కొరకు మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ భక్తురాలు దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చేటప్పుడు మద్యము గాని సేవించి వచ్చావమ్మా అన్నాడు దైవజనుడు. మన సమస్యలు కొన్ని సందర్భాలలో దైవజనులకు కూడా అర్థము కావు. అన్నీ తెలిసిన వానికి అన్నీ అర్థమవుతాయి. చప్పట్లు కొడుతూ ఒక పల్లవి పాడదాం. అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు, అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అన్నీ తెలిసిన వాడు ఈ రాత్రి మన కన్నీళ్ళు తొడవబోతున్నాడు. మరొక చెట్టు దగ్గరకు వచ్చారు. చెట్లన్నీ మాట్లాడుకొని ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చారు. ద్రాక్ష చెట్టు నీవైతే మంచిదానివి, భక్తి కలిగిన దానివి, మా మీద రాజుగా ఉండడానికి మంచి లక్షణాలు నీకున్నాయి, మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించమని ద్రాక్ష చెట్టుని బ్రతిమలాడుతూ ఉన్నాయి.
ద్రాక్ష చెట్టు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? సంవత్సరం కిందట కొట్లాడినల్లా ఎవరు గుర్తొస్తారు? ఇంత గట్టిగా ఇస్తుంటే కూడా ఆవలింపు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటారు, చాలే అంటారు, అర్థం కాదు కొంతమంది. చాలే అన్నా నేను చాలించను, ఇంత ఖర్చులు పెట్టిండేది మేము దేనికి? మీకు వాక్యం అందించాలని. స్టేజీ, లైట్లు, సౌండ్ బాక్సులు అన్నీ ఏర్పాటు చేశాం. మీరు కూర్చున్న తారపాలతో సహా ఏర్పాటు చేశాం. ఏ విధము చేతనైనా ఈ 3 రోజుల సభల ద్వారా ఒక్క ఆత్మరక్షణ పొందితే కూడా పరలోకములో దానికి తగిన ప్రతిఫలము దేవుని దగ్గర పొందుతాం. ఒట్టు చప్పట్లు గట్టిగా. ద్రాక్ష చెట్టు అనగానే యేసు ప్రభు వారు గుర్తొస్తారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు, ఆరని అగ్ని చేత కాల్చుతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావల్లిని అని పరిచయం చేసుకున్నాడు. ద్రాక్ష చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు. కానాను వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అదే ద్రాక్షారసాన్ని పట్టుకొని ఆయన అప్పగించబడడానికి ముందు ఇది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం, నిర్దోషమైన రక్తం, ప్రతి పాపిని కడిగి వేయగలిగిన శక్తివంతమైన యేసు రక్తం. ద్రాక్ష చెట్టుగా ప్రత్యక్షమై నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అదే ద్రాక్షారసాన్ని ఇది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అన్నాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులనుగా చేయును. ద్రాక్ష చెట్టు పాప క్షమాపణకు గుర్తుగా, యేసయ్య రక్తానికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరేమిటంటే ముళ్ళ చెట్టు. కొన్ని చెట్లు ఉన్నాయి పరిశుద్ధులతో పోల్చబడిన చెట్లవి. ఈత చెట్టు అయినా, ఒక్క చెట్టు అయినా, తాటి చెట్టు అయినా, ఖర్జూరపు చెట్టు అయినా, అంజూరపు చెట్టు అయినా, ఈ చెట్లన్నీ ఆకాశం వైపు చూస్తాయి. టెంకాయ చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, టెంకాయ చెట్టు అయినా, ఒక్క చెట్టు అయినా, ఖర్జూరపు చెట్టు అయినా, అంజూరపు చెట్టు అయినా, ఈ చెట్లన్నీ ఎప్పుడు ఆకాశం వైపు చూస్తా ఉన్నాయి. ఈ చెట్ల వేర్లు దూరాన వెళ్ళవు. చెట్టుకి 2-3 అడుగుల భాగంలోనే దాని వేర్లని కాపాడుకుంటుంది ఆ చెట్టు. ఈ చెట్టు పరసంబంధమైన కోరికలు కలిగిన చెట్టు. ఈ చెట్లకి భూ సంబంధమైన కోరికలు లేవు. ఇది ఎప్పుడు ఆకాశం వైపు చూస్తుంది. ఈ చెట్లు ఎప్పుడు దేవుని మహిమ కొరకు బ్రతకాలని ఆశిస్తాయి. ఈ చెట్ల గురించి చెప్తా ఉంటే ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? చెట్ల గురించి భలే బాగా వివరిస్తుంది సార్, చిన్నప్పుడు ఏమన్నా మొద్దులు లేపని పోతుంటివే అన్నాడు. నేను అట్లా కనిపించానే మరి వానికి. పుస్తకాలు చదివితే తెలుస్తుంది. వినండి, మరికొన్ని చెట్లున్నాయి. వేప చెట్టు అయినా, చింత చెట్టు అయినా, తుమ్మ చెట్టు అయినా, చెట్టు ఇక్కడ నాటబడుతుంది. దాని వేర్లు ఎదురింట్లోనికి వెళ్తాయి,
వెనకుంట్లోనికి వెళ్తాయి, పక్కింట్లోకి వెళ్తాయి. చెట్టు ఇక్కడే ఉంటుంది, కానీ దాని వేర్లు ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఉంటాయి. ఇది భూ సంబంధమైన కోరికలు కలిగిన మానవుని ఉద్దేశాన్ని కలిగిన చెట్లు ఇవి. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడెక్కడో సంచారం చేస్తుందా లేదమ్మా? చేస్తుంది. ఇంటికి గేటుకి తాళం వేసాను లేదా, బీరోకి తాళం వేసి వచ్చానా లేదా? ఇక్కడే ఉన్నాం, కానీ ఆలోచనలు మాత్రం సంచారం చేస్తూ ఉన్నాయి. భూ సంబంధమైన కోరికలు కలిగిన చెట్లువి. దేవుడు భూమి మీద మనకి మంచి మంచి ఫలాలు ఇచ్చే చెట్లను పుట్టించాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లను పుట్టించాడు. ఎండాకాలం వచ్చేసరికి చల్లని పళ్ళను మన ఆరోగ్యం కోసం, మన క్షేమం కోసం దేవుడు పుట్టించాడు. కొన్ని చెట్ల కింద వెళ్తే రోగాలు బాగయ్యే చెట్లు కూడా భూమి మీద ఉన్నాయి. మరి కొన్ని చెట్ల ఆకులు తీసుకొని వెళ్ళి వైద్యం చేస్తే రోగాలు బాగయ్యే చెట్లు కూడా ఉన్నాయి. వినండి, ఒక చెట్టు మాత్రం ఉంది, దానిని దేవుడు పుట్టించలేదు. ఆదామవ్వలు పాపము చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆదామవ్వలు పాపములో పడిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడు, దేవుని మాట లెక్క చేయనప్పుడు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అది మొలిపించెను అని రాయబడింది. ముళ్ళ చెట్టును దేవుడు నాటలేదు. పాపము చేసిన తర్వాత, ప్రపంచంలో పాపం ప్రవేశించిన తర్వాత ముళ్ళ చెట్టు మొలిచింది. ఏ దేశానికైనా వెళ్ళండి, ముళ్ళ చెట్లు లేని దేశం అంటూ లేదు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ముళ్ళ చెట్లు లేని రాష్ట్రం లేదు. ముళ్ళ చెట్లు నాటవలసిన అవసరం లేదు, ముళ్ళ చెట్టుకి నీరు పోయవలసిన అవసరం లేదు, ముళ్ళ చెట్టుకి కంచె వేయవలసిన అవసరం లేదు, ముళ్ళ చెట్టుని కాపలా కాయవలసిన అవసరం లేదు. ముళ్ళ చెట్టు అదెంతకదే మొలుస్తుంది, అదెంతకదే పెరుగుతుంది, అదెంతకదే విస్తరిస్తుంది. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ మాట్లాడుకొని మనం ముళ్ళ చెట్టును రాజుగా చేసుకొని పరిపాలించమని వెళ్ళి అడుగుదాం అన్నప్పుడు కొన్ని చెట్లు వ్యతిరేకించాయి. వాడా మనకు రాజు, వాడు అంత రంకలోని ఎట్లా చేసుకుంటావు రాజు, వాడు ప్రతి వానికి గుచ్చుకునే లక్షణాలు ఉన్నాయి, వాణ్ణి ఎలా పెట్టుకుంటావు రాజు అంటే, మిగతా చెట్లు అంటున్నాయి, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాం, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాం, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాం, రాజుగా ఉండమని బ్రతిమలాడితే ఒప్పుకోలేదు. మనకి ఎవరో ఒక రాజు కావాలి కదా, ఎవడైతేనేమి పదా వెళ్తామని ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. చెట్లన్నీ ఇంకా దగ్గరికి వెళ్తూ ఉండగానే ముళ్ళ చెట్టు అంటుంది, మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. నాకంటే ముందు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు, రాజుగా ఉండమని పరిపాలించమని బ్రతిమలాడారు, కానీ ఆ చెట్లు ఒప్పుకోలేదు. ఆలస్యమైన నా దగ్గరకు వచ్చారు గనక మీ మీద రాజుగా ఉండడం నాకు ఇష్టమే అని తను తాను రాజుగా ప్రత్యక్షపరచుకునింది. మీ మీద రాజుగా ఉండడం నాకు ఇష్టమే, రండి నా నీడను ఆశ్రయించని స్వాగతం పలికింది. ముళ్ళ చెట్టు కౌగిలించుకుంటుంది అందరినీ. ముళ్ళ చెట్టును కౌగిలించుకుంటే ఎట్లుంటాయి? మాట్లాడనమ్మా. ముళ్ళు గుచ్చుకుంటాయి. రంకలోడు రాజయ్యాడు, రాజ్యమంతా రంకులు ప్రారంభమయ్యాయి.
ముళ్ళ చెట్టు రాజైన తర్వాత పథకాలు ఎలాంటివి అంటే, ఈ ముళ్ళ చెట్టు లోకానికి, పాపానికి, సాతానుకి సాదృశ్యమైంది. ప్రతి వాని హృదయంలో నాటాడు పాపమనే ముళ్ళు. పథకాలు ఏంటివో తెలుసా? సాతానుగాడు నాటిన పాపం అనే ముళ్ళ ద్వారా వ్యభిచారం అనే పథకం, హత్యలనే పథకం, దౌర్జన్యాలు, మానభంగాలు, ఒకరిని ఒకరు చంపుకోవడం, ఒకరిని ఒకరు హతమార్చుకోవడం, ఘోరమైన పాపం ప్రపంచమంతా విస్తరించింది. తండ్రికి కొడుకు ముళ్ళు, కొడుక్కి తండ్రి ముళ్ళు, అన్నకి తమ్ముడు ముళ్ళు, తమ్ముడికి అన్న ముళ్ళు, అక్కకి చెల్లి ముళ్ళు, చెల్లికి అక్క ముళ్ళు. ప్రతి వాని హృదయములో నాటాడు సాతానుడు పాపమనే ముళ్ళు. ప్రపంచమంతా విస్తరించింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన, నీకేం తెలుసు ఆయన సంగతి గురించి? నాకు అంతా తెలుసు అంటాడు. ఏం తెలకున్నా కూడా. నిన్న మొన్న పాస్టర్ అయితే అయిపోయినా, అంతకుముందు ఉన్నారు లేదా ఇలాంటి ముళ్ళు? ఉన్నాయి లేవమ్మా? ఉన్నాయి. ఓర్వలేని ముళ్ళు, కక్ష తీర్చుకునే ముళ్ళు, ఎగతాళి చేసే ముళ్ళు, పగబట్టే ముళ్ళు, పనికి మాలిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధమైన దేవుని కార్యాలను చెడగొట్టే ముళ్ళు సమాజంలో విస్తరించాయి. ప్రపంచమంతా పాపమనే ముళ్ళు ప్రాకిపోయింది. పరలోకములో ఉన్న దేవుడు హృదయములో నొచ్చుకొని ఆకాశములో నుంచి తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి దింపాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టి గట్టిగా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మరణముతో సవాలు చేశాడు. మరణమా, నీ ముల్లెక్కడా? మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరవగలిగిన వాణ్ణి ఇక్కడ ఉండగా ఇక మీదట నీ ఆటలు సాగనివ్వనని మరణముతో సవాలు చేశాడు. యేసుక్రీస్తుని సిలువకు అప్పగించే సమయంలో సైనికులు పట్టుకొని వెళ్ళిన తర్వాత కొరడాలతో కొట్టి, కాళ్ళతో తన్ని, పిడిగుద్దులు గుద్ది, ముఖం మీద ఉమ్మి వేసి, నీవు రాజువి కదా, నీ కిరీటం ఉండాలి కదా అని ఒకడు పరిగెత్తుకొని వెళ్ళి ముళ్ళ తీగను కోసుకొని వచ్చి కిరీటంలాగా అల్లి ఆయన తల మీద పెట్టి, నీవు రాజువి కదా, నీ కిరీటం ఉండాలి కదా అని ముళ్ళు తీగను కిరీటంలాగా అల్లి, ఆ ముళ్ళ తీగను కిరీటంలాగా అల్లి తల మీద పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళన్నీ తలలోనికి చొచ్చుకొని పోయాయి. యేసయ్య తలలో ఉన్న ఆ ముళ్ళు గుచ్చుకొని పోయినప్పుడు ఆయన తలలో నుంచి రక్తధారలు చిమ్ముకొని వచ్చాయి. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి రక్షించట కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. పాపమనే ముళ్ళను విరవడానికి. ప్రియ సోదరుడా, సోదరి, ఆ ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు మహావిషముతో నింపబడిన ముళ్ళు. ఒక్కొక్క ముళ్ళు 2.5 అంగుళాలు పొడవగలిగిన ముళ్ళు. 2.5 అంగుళాలు పొడవగలిగిన విషముతో నింపబడిన ఆ ముళ్ళన్నీ ఆయన తలలోనికి చొచ్చుకొని పోతే వదకు తీయబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. పాపమనే ముళ్ళుని కలువరి సిలువలో విరిచివేశాడు.
మరలా మనకి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆ శిలువ మరణం పొందవలసి వచ్చింది. ఎందుకొరకంటే ముళ్ళ స్వభావాన్ని తొలగించడానికి ఒలీవ చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా మనము మంచి ఫలములు ఫలించాలని ఆయన శిలువలో ప్రాణం పెట్టి ప్రేమించాడు, రక్తాన్ని దారబోసి ప్రేమించాడు. చూడండి, ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరుకుతాడు. చాలు. ఉందా బైబిల్ తెరిచారా? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. యేసు ప్రభు వారి చేతిలో గొడ్డలుంది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఆయన నరుకుతాడు. మనం ఎక్కడి దాకే ఆగిపోయాం తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించే దేవుడు, వాస్తవమే. మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఆయన చేతిలో గొడ్డలుంది, నరుకుతానంటున్నాడు. జాగ్రత్త. ఆయన చేతిలో గొడ్డలి పట్టుకుంటే ఎవడు మనల్ని రక్షించేవాడు భూమి మీద ఒక్కడు కూడా లే. ఎక్కడ పెట్టాడు గొడ్డలి? చెట్ల వేరున. ఎందుకు పెట్టాడు చెట్ల వేరునంటే, పైన కొమ్మలు నరికితే చెట్టు మరలా చిగురుస్తుంది, మధ్యలోనికి నరికినా మరలా జిగుస్తుంది, బుడమ దగ్గర నరికినా మరలా జిగుస్తుంది. కానీ యేసు ప్రభు వారు గొడ్డలి చెట్ల వేరున ఉంచాడు. చెట్ల వేరున నరకడం మొదలు పెడితే మరలా మొలవడానికి అవకాశము లేదు. ఒకవేళ ఆయన ఉగ్రతే గనక మన మీదికి దిగొస్తే మనకి ఇంకొక దిక్కు లేదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును ఆయన గొడ్డలితో నరుకుతానంటున్నాడు. ఈ రాత్రి మంచి ఫలములు ఫలించుతున్నావా? మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తున్నావా? లేదా ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఒలీవ చెట్టులాగా పరిశుద్ధంగా బ్రతకమని, అంజూరపు చెట్టులాగా పరిశుద్ధంగా బ్రతకమని, ద్రాక్ష చెట్టులాగా పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతికాయా చెట్లు. మనం కూడా ఆ చెట్లను పోలి మంచి ఫలములు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. మీకు తెలుసు అవి. ఆత్మ ఫలములు ఫలించాలి. ఆ చెట్లు దేవుని మహిమ కోసం బ్రతికాయి. ఆ చెట్లు రాజుగా ఉండమని బ్రతిమలాడితే కూడా రాజరికం నాకు అక్కర లేదు, వద్దు అన్నాడు. ముళ్ళ చెట్టు ఆ పదవి నాకే కావాలి అని సిగ్గుమాలి బ్రతిమలాడి తీసుకునింది అధికార దాహాన్ని. ముళ్ళ చెట్టు రాజైన తర్వాత రాజ్యమంతా రంకులే. ముళ్ళ చెట్టు బహు సిగ్గుమాలిన చెట్టుదే. నాటవలసిన అవసరం లేదు, నీళ్లు పోయవలసిన అవసరం లేదు, కంచె వేయవలసిన అవసరం లేదు, కాపలా కాయవలసిన అవసరం లేదు. ముళ్ళ చెట్టు అదే మొలుస్తుంది, అదే పెరుగుతుంది, అదే విస్తరిస్తుంది. ఇది బహు సిగ్గుమాలిన పాపమనే
ముళ్ళ చెట్టు. ఈ లోకానికి, పాపానికి, సాతానికి సాదృశ్యమైన చెట్టు. ఒకసారి ఆలోచించుకో. ఎదుటి వారిని ఓరవలేక ముళ్ళలాగా గుచ్చుకుంటూ ఎదుటి మనిషిని నొప్పించి బ్రతుకుతున్నామా? యేసయ్య చెప్పిన మాటలు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని గౌరవించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ఘనపరచుము నాయి. ఆ లక్షణాలు నేర్పించడానికి, ముళ్ళ చెట్టు లాంటి స్వభావం దూరం చేయడానికే ఆ ప్రియ ప్రభు ప్రాణం పెట్టి రక్తాన్ని దారబోసి ప్రేమించాడు. మరణమనే ముళ్ళును విరిచివేశాడు కలువరి సిలువలో. దేవుడు అట్టి ఆశీర్వాదాలు ఒలీవ చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టులాగా ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించుదాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుదాం. శాలేం రాజు గారు ముందుకొచ్చి కానుకల పాట పాడుతూ ఉండగా, ప్రతి ఆదివారం మీ